Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఈరోజు నన్ను చూసి పిచ్చిదాని అనుకుంటారమ్మా అందరూ. అమ్మవారిలా ఉంది, అచ్చు అమ్మవారిలా ఉంది కదా మా ఆవిడ. ఏంటోనండి, ఒక రీల్ కోసం అని రెడీ అయ్యామా. ఆల్రెడీ ఆ రీల్ వచ్చేసేస్తుంది. ఓ రీల్ కోసం అని రెడీ అయ్యాము, ఎపిసోడ్ చేయాలి. అయితే నేను అన్నాను ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటానంటే మా ఆయన వచ్చి ఇలానే బాగున్నావు చక్కగా ఉంది, పెద్ద బొట్టు, ముక్కు పొడగా, మంచిగా ఇయర్ రింగ్స్, ఎంత అందంగా ఉంది కదా. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదే నీ బొమ్మ. అందుకని ఇంకా చేసేస్తున్నాను అనమాట. అలాగే సో ఈ రోజు ఇప్పటి వరకు ఇంకా ఫాస్ట్ బ్రేక్ చేయలేదు. అయ్యో నీ దిష్టి ఏం తగలదు. అయితే ఇప్పటి వరకు ఫాస్ట్ బ్రేక్ చేయలేదు, అంటే ఆకలి చాలా వేస్తుంది అండ్ టైం చాలా అయిపోయింది. ఎంత అయిందమ్మ టైం? 8:15 అయిపోయిందండి. చాలా అంటే చాలా ఆకలి వేస్తుంది. సో ఏం చేయాలి అని చాలా కష్టపడింది యాక్చువల్లీ చెప్పాలంటే. నేను చాలా కష్టపెట్టాను రీల్ లో, ఏదో నేను చెప్పినట్టు కష్టపడింది. ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు కదా నిన్న. సో ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఈరోజు ఈజీగా కంఫర్టబుల్ గా అందరూ మనల్ని అడుగుతుంటారు అన్న టిఫిన్ బాక్స్ రెసిపీస్ చెప్పండి మేఘ్నా గారు ఎర్లీ మార్నింగ్ కి అనేసి. ఇది కూడా బాగుంటుంది చక్కగా బాక్స్. మొన్న ఆలూ పరాటాని మీరు ఎంత ఎంజాయ్ చేశారో, ఈ ఆలూ రైస్ ని కూడా మీరు అంతే ఎంజాయ్ చేస్తారు. ఆలూ రైస్ అంటే కొత్తగా ఉంది రెసిపీ, నేను విన్నాను అనమాట ఇందాక. సో మనం ఇప్పుడు చేసేసుకొని ఏంటి తెలుసా, ఎక్కడ చూసింది కాదు, ఓన్ క్రియేషన్ ఊహించుకుంటా. ఇది వేసేస్తానమ్మా, ఇది వేసేస్తానమ్మా, ఇలా చేసేస్తానమ్మా, ఇలా చేసేస్తానమ్మా, బాగొస్తుందమ్మా అన్న అంతే. సో అందుకని ఈరోజు చేసుకొని ఎలా ఉందో మేము చెప్తాము, ఆ తర్వాత మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? చెప్పు. దాని తర్వాత నీలి మేఘాలు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, వెరీ సింపుల్ రెసిపీ. అండ్ ఇంకోటి, ఈ రెసిపీలో నో ఆనియన్ నో గార్లిక్. వావ్, చాలా మంది అడుగుతున్నారు. ఇది కూడా కాకుండా నాన్న, చాలా మంది బ్రాహ్మణ్స్ లేకపోతే కొంతమంది జైన్స్ వీళ్ళందరూ కూడా గార్లిక్ ఆనియన్ తినడం ప్రిఫర్ చేయరు. సో చాలా మంది అడుగుతున్నారు. సో ఐ థాట్ ఓకే, ఎలాగో కార్తీక మాసం నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసేసేయచ్చు కదా అని అనుకున్నాను అనమాట. సో అందుకని ఆనియన్ గార్లిక్ లేకుండా మనం ఆలూ రైస్ చేసుకుందాం విత్ అ ట్విస్ట్. ఓకే, చూసే ముందు మా నీలి చెప్పావు కదా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వచ్చేయండి, పదండి, నేనే షూట్ చేయాలి. ఎవరికి చూపించండి పాప, మీకు ఏమైందో ఏంటో. రైస్ కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఒక 3 ఆలూలు తీసుకున్నాము, పీల్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు మనకి కారంకి తగినంత, అలానే అల్లం ఒక 2 ఇంచ్ పీస్, ఒక గుప్పెడు కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి, ఒక మీడియం సైజ్ టొమాటో, వండుకున్న అన్నం కావలసినంత. ఇదే మన ట్విస్ట్. కసూరి మేతి అంటే ఎండిన మెంతాకు ఉంటుంది కదండి, అదనమాట. మనకి బయట ఈజీగా దొరుకుతుంది. సో ఇది మెయిన్ ట్విస్ట్ అనమాట, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. కావాల్సి వస్తే కారం వాడతామండి, లేకపోతే లేదు. తగినంత ఉప్పు, పసుపు, దీంట్లో మనం ఒట్టి వాడేది జీలకర్ర, ఎన్ఎం ఫుడ్స్ ఘీ, ఆయిల్. సో ఇప్పుడు మనం వచ్చేసేసి పచ్చిమిరపకాయలు ఇలా హాఫ్ కింద కట్ చేసుకుందాం, రఫ్గా చాప్ చేసుకుందాం. కొత్తిమీర వాళ్ళకి కనిపిస్తుందమ్ము. వీటన్నిటిని నీళ్లు లేకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఓకే, ఇది చూసారా, ఇలాగా కొంచెం ఒక్క ముక్క అంట ఇలా ఉండాలి, మరీ పేస్ట్ అవ్వకూడదు అనమాట. ఓకే, అంతే, రెడీ టు కుక్. ఇప్పుడు వచ్చేసేసి ఆలూని కట్ చేసుకుందాము. ఫస్ట్ టొమాటో. ఇప్పుడు ఆలూని కట్ చేద్దాము, ఇంత పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఓకేనా, ఇలా క్యూబ్స్ కింద. ఓకే, ఆలు అంత పెద్ద పెద్ద ముక్కలు కొంచెం సన్నగా చిన్నగా చేయొచ్చు కదా. కొంచెం చిన్నగా కట్ చేయనా? ఇది ఓకేనా? ఓకేనా? ఓకే, మా ఆయనకు కొంచెం చిన్నగా కావాలంటండి. సో వీటన్నిటిని ఇలాగా చాప్ లైక్ దిస్.
సో మంచిగా ఇలాగ వైట్ ప్యాన్ పెట్టుకోండి. వైడ్ పాన్ అంటే వైడ్ WIDE వైడ్, వెడల్పు. ఓకే. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఓకే, ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. దాని తర్వాత కొద్దిగా నెయ్యి తగిలించాలండి, అప్పుడే బాగుంటుంది. NM ఫుడ్స్ ఘీ, పూస నెయ్యి ఒక 3 టీ స్పూన్స్ వేసాను. అందరూ ఘీ వేసుకోవాలా అని మా ఆయన అడిగారండి. లేదు, అవసరం లేదు, మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే మానేయండి. ఓకే. ఎలా చెప్పామంటే ఎంత రూడ్గా చెప్పామంటే నచ్చకపోతే మానేయండి అని. అంతేనా నువ్వు ప్రేమించేది నీ ఫ్యాన్స్ ని? నువ్వు పుల్లలు పెడుతున్నావు నాకు నా ఫ్యాన్స్ కి మధ్యలో. పుల్లలు కాదు, నచ్చకపోతే మానేయండి. అదేం చెప్పడం? మానేయండి. అలా చెప్పకూడదు. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వద్దు. లేదు అని అంటే వేసుకోకండి. ఉట్టి నూనె వేసుకున్న టేస్ట్ అదే. ఎలా చెప్పాలి అంటే మానేయండి అనకూడదు. లేదు, మీకు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? రూడ్ పర్సన్ నేనా? నువ్వు కావాలని నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా నా ఫ్యాన్స్ నన్ను ఎప్పుడు అలా అనుకోరు. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి, 1 టీ స్పూన్ జీలకర్ర. ఓకే. దీని తర్వాత ఇప్పుడు మనము ఆలు వేసేస్తామన్నమాట. మా ఆయన కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేయమన్నాడు కాబట్టి అలా వేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్. ఇప్పుడు దీంట్లో పసుపు 1 చిన్ని టీ స్పూన్. ఇలాగా కొంచెం కలుపుకోవాలి. సేమ్ చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఆలూలో వచ్చేసేసి మనం పసుపు మాత్రమే వేసాము. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. ఆలూకి సరిపడా సాల్ట్ వేసుకుందాం, మళ్ళీ తర్వాత రైస్కి సరిపడా వేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసేసి టొమాటోస్. ఇది ఎందుకంటే కొంచెం ట్యాంగినెస్ ఉంటే బాగుంటుందండి, అందుకని టొమాటోస్ అన్నమాట. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లము అండ్ కొత్తిమీర, ఈ 3 కలిపి మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో, కంప్లీట్ పేస్ట్ కూడా కాదండి, కొంచెం బరకగా. మనం ఇంకా చిల్లీ పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరికైనా కలర్ కావాలి అట్లా అనుకుంటే వేసుకోండి, లేకపోతే అస్సలు అవసరం లేదు. మంచి సువాసన వస్తుందంటేనండి, అంత మంచి పచ్చిమిరపకాయలు, అల్లము. ఓ మై గాడ్, ఇట్ ఈస్ యమ్. సో ఇప్పుడు వచ్చేసేసి కొంచెం మూత పెట్టేసేసి ఈ ఆలు ఉడకాలండి. ఆలు ఉడికిన తర్వాతే మనం మిగతా ప్రొసీజర్ చేస్తాము. సో ఒక 5 to 7 minutes పడుతుంది ఆలు కుక్ అవ్వడానికి. ఓకే. ఎలా ఉందాము అరోమా? తొందరగా తినాలనిపిస్తుంది. తొందరగా తినిపిస్తా. స్మెల్ కూడా. అవును, పచ్చిమిరపకాయ ఇంకో ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. కాకపోతే ఇంకొక ఇదిగో ఇలా అంటే ఇంకొక 2 minutes అయితే ఫాస్ట్గా కుక్ అయిపోద్దండి. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే డిష్ ఇది. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ చూపించండి అక్క అని చెప్పేసి. సో అందుకనే ఈ రెసిపీస్ అనమాట. సో మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా? ఆలు మంచిగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేస్తాం. ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్. కావాలనుకున్న వాళ్ళు మిల్లెట్స్ కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా వాడచ్చు. ఓకే. ఆలు పులిహారనా? పులిహారలో చింతపండు వేస్తారు నాన్న. దీన్ని వేసామా మనము? అంటే ఫస్ట్ రైస్ వేస్తుంటే అలా గుర్తొచ్చింది. చిన్ను, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ రే? చూస్తుంటే అసలు రైస్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసి వేసుకోండి. నాకు ఇంత చాలు. ఓకే. కొంచెం హైలో పెట్టుకోండి. ఇప్పుడు మంచిగా సాల్ట్ యాడ్ చేయాలి. మనం ఒట్టి ఆలూకే మనము సాల్ట్ వేసాము, రైస్కి వేయలేదు అనమాట. లంచ్ బాక్స్ రెసిపీస్ ఎంత బాగుంటాయి అసలుకి. సాల్ట్ మళ్ళీ వేసావు. చెప్పా కదా ఇందాకే, ఆలూకి సరిపడానే వేసాను, ఇప్పుడు రైస్కి కూడా సరిపడా వేసాను అని. అందుకే కదా మనం మన ఇష్టం.
వెయిటింగ్ అమ్మో తొందరగా ఎందుకు తినాలని చాలా టెంప్టింగ్ గా ఉంది. ఇంకా అవ్వలేదు. కస్తూరి మేతి వేయాలి కదా మనము. కసూరి మేతి అంటారు, లేదంటే ఎండు మెంతి ఆకు. ఇది మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇలా క్రష్ చేసుకొని గివ్ అ నైస్ ఫ్లేవర్ అండి. అయిపోయింది చూస్తారా? అయిపోయిందా? వావ్, ఎంత ఫాస్ట్గా అయిపోయింది రెసిపీ. సింపుల్ రెసిపీ అను. అందరూ అంటున్నారు అమ్ము ఈజీగా ఉండేవి చూపించండి మేఘ్నా గారు, ఫాస్ట్గా పొద్దున పూట అయిపోవాలి అని. అందుకే మీకోసం ఇలాంటివి. అండ్ వింటర్లో ఏంటంటే ఫ్లేవర్డ్ రైసెస్ తినడం చాలా బాగుంటుంది, మోర్ దెన్ సమ్మర్లో కొంచెం మనకి దాహం ఎక్కువ అనిపిస్తుంది. బట్ వింటర్లో ఏంటంటే ఇటువంటి ఫ్లేవర్డ్ రైసెస్ తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ పూట కానివ్వండి, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు టైర్డ్ అయిపోయారు, గబగబా కాళ్ళు కట్ చేసేసి రైస్, మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ టేస్టీ. సో ఇంక ఆలస్యం ఎందుకు, వెంటనే టేస్ట్ చేసేద్దాం. కలర్ చూడండి ఎంత బాగుందో. నేను చిల్లీ పౌడర్ ఎందుకు వేయలేదంటే కలర్ మళ్ళీ రెడ్గా అయిపోతుంది, ఇంత బ్యూటిఫుల్ కలర్ ఉండదు. అందుకని ఒట్టి పచ్చిమిరపకాయలు అండ్ పచ్చిమిరపకాయలతో చేస్తే ఒక యూనిక్ టేస్ట్ వస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు, అల్లం అండ్ కొత్తిమీర కాంబినేషన్ అల్టిమేట్ ఉంటుంది. సో అందుకని చిల్లీ పౌడర్ వేసుకోకుండా ఇలా వేసుకోండి. ఓకే, ఎప్పుడు ఇటే రావాలి, మారచ్చు కదా. నేను కావాల్సిన కొంచెం వచ్చి ఇది వాళ్ళకి చెప్పాలా అమ్ము? సీరియస్లీ, వాట్స్ రాంగ్ విత్ దెమ్? వాట్స్ రాంగ్ విత్ దెమ్ అంట. అంటే నేను అందుకే ప్లేట్ లో చక్కగా మావాడు ఎప్పుడు కలిపి ముద్దలా పెడుతుంది కదా, స్పూన్ పెడుతుంది. ఫ్లేవర్డ్ రైస్ అండి, గిన్నెలో కూడా వేసుకొని తింటాం. ఏంటంటే చెప్పండి. అండి, సరే అండి. కావాలంటే కర్డ్ తో కూడా తినొచ్చు, లేదంటే పక్కన ఒక మంచి మసాలా పాపడ్ కూడా పెట్టుకోవచ్చు. నీ బ్రేక్ఫాస్ట్. నా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ బ్రేక్ అమ్ము. బ్రేక్ఫాస్ట్ ఏంటండి రాత్రి 8-9కి? నీ ఫాస్ట్ బ్రేక్ చేయండి బ్రేక్ఫాస్ట్. చాలా బాగుందిరా. బాగుందా? చెప్పానా, నన్ను నమ్ము అని అంటాను. కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటానండి. డిఫరెంట్ గా ఉంది, చాలా నచ్చేస్తుంది మీకు అసలు. అంటే డిఫరెంట్ టేస్ట్ కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఆఫీస్ కానీ పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో కానీ పెట్టచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలు తినని వాళ్ళు కూడా తింటారండి రెసిపీ. ఇంకోటి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకపోయినా టేస్ట్ చాలా టేస్ట్ ఉంది నిజంగానే. అందరూ అనుకుంటారు ఖచ్చితంగా ఉల్లిపాయలు వేసుకోవాలేమో అని అనుకుంటారు. అసలు ఉల్లిపాయలు లేకుండా ఎంత బాగుంది, డ్రైగా కూడా లేదు, మళ్ళీ చాలా సింపుల్గా నీట్గా టేస్టీయెస్ట్ ఫుడ్ అండి. సో ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రయత్నించండి, చేసి కింద మెసేజెస్ ద్వారా తెలపండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ట్రై చేసి. నాకు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అయితే ఫొటోస్ షేర్ చేస్తారు, యూట్యూబ్లో మెసేజెస్ రూపంలో చెప్తారు ఇది బాగా వచ్చింది అనేసి. ఆల్మోస్ట్ వాళ్ళు ఎవ్వరు నేను చేసిన వంట బాగా రాలేదని ఈ రోజు వరకు ఎవ్వరూ చెప్పలేదు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అన్నపూర్ణమ్మ నువ్వు. అంటే ఒక వంట రెసిపీస్ని కూడా మీరు ఇంత ఆదరించడం అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మేమిద్దరం కూడా పెద్ద కంటెంట్స్ అంటే వ్లాగులు చేసే మనుషులం కాదు ఇద్దరం కూడా. వి లవ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకనంటే దీని మూలాన ఒకళ్ళు ఇంట్లో వండుకున్నప్పుడు నన్ను అనుకుంటారు కదా, అది ఇంపార్టెంట్. పోదేవరండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాడికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మంచి లైట్ ఫుడ్ పెట్టింది, చాలా ఫుడ్, లైట్ డిన్నర్. యా, అమేజింగ్ డిన్నర్. మీ అందరికీ ఎపిసోడ్ నచ్చినట్లయితే మా నీలిమి గారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until then, bye bye. Next episode miss avaddu. ఏంటిది? There's going to be a beautiful, tasty episode coming up. Okay? Chalo. Bye guys. Bye. Bye.